మీకేమైనా బాధగా ఉందా? అంటే మేము ఇది ఊహించిందే, ఇప్పుడు కాదు. ఈయన పార్టీకి వచ్చేటప్పుడే దొడ్డిదారిని వస్తుండ అని ఊహించడం. మేము ఊహించడం మా పార్టీని అలర్ట్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు మీకు ఈ చరిత్ర తెలుసుకోండి. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాళ్తారు, దొడ్డిదారిని వస్తారు, కారు డోర్లు తీస్తారు, వినయంగా ఉంటారు, వారి ఫ్లెక్సీలు కడతారు, అభిమానం అంటారు. ఆ పార్టీలో మొత్తం ఆర్థికంగా రాజకీయంగా బలోపేతమైన తర్వాత ఆ పార్టీ అధికారం మోగానే వేరే ఇంకో పార్టీలో దొడ్డిదారిని అవుతారు, ఆ పార్టీ అధికారం మోగానే మళ్ళీ వేరే పార్టీ దొడ్డిదారు అవుతారని చెప్పి మేము చెప్పడం జరిగింది. దాని నిదర్శనం కూడా చెప్పడం జరిగింది. 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీ అధికారం మోగానే ఇమ్మీడియట్గా టీఆర్ఎస్ పార్టీ రాగానే 10 సంవత్సరాలు ఉన్నాడు. 5 సంవత్సరాలు దొడ్డిదారిన మేయర్, కొత్తగా వచ్చిన వారికి మేయర్ ఇచ్చిండ్రు. మా పార్టీ అధిష్టానాన్ని మేము ధిక్కరించలే, అధిష్టానం ఏం చేస్తే అధిష్టానానికి తలవంచి మేము ఆయన ఉండగా మాకు కార్పొరేట్ వ్యతిరేకంగా ఉండగా మేము ఆ రోజు చేయడం జరిగింది. 5 సంవత్సరాలు ఆర్థికంగా బలోపేతంగా పార్టీ అధికారం లేదు, వెళ్ళిపోయింది. కొంచెం మళ్ళీ ఎగిరిపోతుండు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు, పొన్నంప్రాకు రిజెక్ట్ చేసిండు. అక్కడి నుంచి ఇమ్మీడియట్గా వేరే మన బండి సంజయ్ దగ్గరికి వెళ్ళిండు, బీజేపీ దగ్గరికి వెళ్ళిండు. ఆయన ఇప్పుడు ఆ పార్టీ 4 ఏళ్ళు ఉంటుంది, ఆ పార్టీలో వాళ్ళు 4 ఏళ్ళు దొడ్డిన అవుతాడు, ఆర్థికంగా ఎదుగుతాడు, పోలీస్ కేసులన్నీ కూడా మాఫీ చేసే ప్రయత్నం చేసుకుంటాడు, అవినీతి ఆరోపణలు చూసే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ ఆ పార్టీ అధికారం బీజేపీకి మొంగనే బీజేపీ అధికారం పోయిందనుకో, కమ్యూనిస్ట్ వచ్చాం, మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళిపోతాడు. ఇది సిస్టమ్ అని చెప్పడం జరిగింది ఆ రోజుడంగా, దాన్ని ప్రూఫ్ కూడా అయిపోయింది. కాబట్టి ఈరోజు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను అధికార పార్టీ నేను బీజేపీలో కలుతున్నా అంటే నా యొక్క రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిండు. శబాష్ పో, నీ రాజకీయ భవిష్యత్తు మేము మంచిగా ఉండాలని కోరుకుంటాం మేము. కానీ పొంగ నువ్వు గంగుల కమలా ఆరోపణలు ఉన్నాయి, ఇది ఎత్తాము అది ఎత్తాం, ఏం పిక్కోమని చెప్పినాం. ఇప్పుడు కరిమల్లో ఉన్నా కదా, నీ దగ్గర రాత్రి స్విచ్ ఆఫీస్కి పారిపోలే కదా, పోలీస్ కేసులో భయపట్టు పోలే, నేను పోలే కదా, గంగులో ఇక్కడ ఉన్నాడు కదా, నీకు చాతనైతే చేసుకో, దమ్ముంటే చేసుకో. నాతో పాటు కూడా ఇప్పుడు నీ బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి ఉన్నాడు కదా, ఆయన చేతిలో సిబిఐ ఈడీలు అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పంపించేయండి, నాతో పాటు నీ మీద ఆరోపణ చేయండి. నీ ఇల్లు ఎట్లా వచ్చింది, నువ్వు రాజకీయ మార్కలు అవి ఎంతమంది రక్తంతో కట్టిన ఇల్లు, అవన్నీ కూడా నువ్వు నాతో పాటు అది కూడా ఎంక్వైరీ చేయి, నేను ఇక్కడ ఉన్నా కదా. కాబట్టి సూటిగా నేను వెనక పెడుతున్నాను, నీ రాజకీయ భవిష్యత్తు కోసం పో, శభాష్, నేను ఉండాలని కోరుకుంటా. కానీ 5 సంవత్సరాలు గంగుల కమల దేవుడు నినాగమన చెప్పిన గంగుల కమలతో అభిమానంతో పనిచేసుకుంటూ పోయినా నువ్వు. ఒకటో రాత్రి నీకు 10 మంది కార్పొరేట్ రాకపోతే ఫ్రస్ట్రేషన్కి ఎందుకు వస్తావు? అంటే చదవగలవు ఇక్కడ. మేము చాలా ఓర్పుతోటి సమయంతో గౌరవంగా బతాం. కానీ మా గౌరవంగా వెగలితే దానికి తీవ్రంగా ఉంటుంది, అట్లే చాలా స్ట్రాంగ్ ఉంటాం మేము ఇంకా. కాబట్టి ఇది సూచన చేస్తున్నాం, ఆ పార్టీలన్నా మంచిగుండు, ఆ పార్టీలన్నా పోయి వాళ్ళందరికీ క్యాడర్ డిస్టర్బ్ చేయకు. మళ్ళీ దొడ్డిదారిన పోయి అక్కడ మేయరో ఎమ్మెల్యే కావాలని చెప్పి కొట్టి వాళ్ళ పాత 20-30 సంవత్సరాల నుంచి రాజకీయంగా పాపం బీజేపీలో వాళ్ళని తొక్కకు.